అమెరికాలో ఉంటే ఒక్క విషయం మాత్రం చాలా మిస్ అవుతాం. అది అమ్మ చేతి వంట. ముఖ్యంగా వేడి అన్నంలో నెయ్యి వేసి పక్కన అమ్మ చేసిన నిమ్మకాయ ఊరగాయ, ఆ రుచి ఎంత ప్రయత్నించినా మళ్ళీ దొరకదు. ఈరోజు గ్రాసరీ స్టోర్‌లో 20 పెద్ద నిమ్మకాయలు కేవలం $1కి కనిపించాయి. వాటిని చూసిన వెంటనే నా మనసు వేల మైళ్ళ దూరంలో ఉన్న మా ఇంటికి వెళ్ళిపోయింది. మా అమ్మ ప్రతి సమ్మర్‌లో పెద్ద గిన్నెలో నిమ్మకాయ ఊరగాయ కలుపుతూ ఉండేది. ఆ వాసనతో ఇల్లంతా నిండిపోయేది. ఈరోజు అదే జ్ఞాపకాన్ని నా వంటగదిలో మళ్ళీ జీవింపజేయాలని అనిపించింది. 16 నిమ్మకాయలను ముక్కలుగా కట్ చేసి మరో 4 నిమ్మకాయల రసం తీసుకున్నాను. ఒక పెద్ద గిన్నెలో 4 కప్పులు నిమ్మకాయలు ముక్కలు వేసి ఉప్పు, కారం, ఆవాల పొడి, మెంతుల పొడి వేసి బాగా కలిపాను. మా అమ్మ ఎప్పుడు చెప్పేది, ఊరగాయలో రుచి రావాలంటే ప్రేమ కూడా కలవాలి, ఓపిక కూడా ఉండాలి. ఆ మాట గుర్తు చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని కొన్ని రోజులు అలాగే ఉంచాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లితో వేసిన తాలింపు కలిపాను. జార్ మూత తీసిన ప్రతిసారి వచ్చే ఆ సువాసన ఒక్క క్షణం నేను అమెరికాలో ఉన్నాననే విషయాన్నే మర్చిపోయేలా చేసింది. అమ్మ చేతి రుచిని పూర్తిగా చేయలేకపోవచ్చు, కానీ ఈ ఊరగాయలో ప్రతి కలుపు, ప్రతి అడుగులో అమ్మ నేర్పిన పద్ధతి ఉంది. అమ్మ గుర్తుంది, అమ్మ ప్రేమ ఉంది. కొన్నిసార్లు ఒక చిన్న ఊరగాయ ముక్క కూడా మనల్ని ఇంటి దగ్గరకు తీసుకెళ్తుంది. అమ్మకి దూరంగా ఉన్న ప్రతి ఒక్కరికి ఈ నిమ్మకాయ ఊరగాయ కేవలం ఒక రెసిపీ కాదు, ఇంటి జ్ఞాపకం.